సో చాలా మంది అడుగుతా ఉన్నారు, నాకు ఎంబీఏ చేశాను, లేకపోతే నేను బీటెక్ మెకానికల్ చేశాను, లేకపోతే బీటెక్ సివిల్ చేశాను, నేను శాప్ సైడ్ వెళ్ళొచ్చా అని చెప్పి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, శాప్ అంత బాగుండదు. అంటే నేను పర్సనల్గా ఎవరైనా అడిగితే నన్ను ఈ విషయం చెప్తా ఉంటాను. శాప్ అంటే అంత బాగుండదు, ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే చాలా ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి దానికి అని చెప్పి. కానీ స్టిల్ చాలా మంది ఏంటి అంటే శాప్ సికో గురించి ఎలా ఉంటుంది కోర్సు, జాయిన్ అవ్వచ్చా లేదా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే శాప్ లో 25 మాడ్యూల్స్ ఉన్నాయి, అంటే 25 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏది బాగుంటుంది అంటే నేను ఇస్తాను, నేను కొన్ని టాప్ కొన్ని మాడ్యూల్స్ అని నేను చెప్తాను. ఆ మాడ్యూల్స్ నేర్చుకుంటే కంపారిటివ్లీ కొంచెం త్వరగా జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇన్ శాప్. బట్ ఏంటి అంటే శాప్ అనేది ఫ్రెషర్స్ కి 100% ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అంతగా మనము ప్రిఫర్ చేయాల్సిన కోర్స్ కాదు. ఎందుకంటే ప్లేస్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కొంచెం కష్టం కూడా. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి శాప్ పెట్టకపోవడానికి. నేను చాలా మంది శాప్ కోర్స్ గురించి అడిగారు, మనం శాప్ రిఫర్ చేయకపోవడానికి కారణం కూడా అది. ఎందుకంటే నా సైడ్ నుంచి తెలిసి వాళ్ళని ఎందుకు అటు పంపించాలి అని. స్టిల్ శాప్ గురించి కొంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, వాళ్ళ గురించి కొన్ని టాప్ వాటిని నేను చెప్తాను. సో అవి ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ లో ఉన్నాయి శాప్ ఫినాన్షియల్ అకౌంటింగ్ FI, శాప్ కంట్రోలింగ్ CO, శాప్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ SG, నెక్స్ట్ వచ్చి శాప్ ప్రొడక్షన్ ప్లానింగ్ PP, నెక్స్ట్ శాప్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ MM, శాప్ క్వాలిటీ మేనేజ్మెంట్ QM, శాప్ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ HCM. సో ఇవైతే ఉన్నవి ఉన్న వాటిలో టాప్. ఏం లేదు, శాప్ అంటే ఇట్స్ ఇస్ నథింగ్ బట్ స్టోరేజ్ మేనేజ్మెంట్. మన స్టోరేజ్ లో అంటే ఇప్పుడు మన ఏదైనా గూడ్స్ కానీ లేకపోతే ఇంకోటి బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. సేమ్ ప్రాసెస్ ఇట్ విల్ అప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు యాక్చువల్ స్టార్ట్ అయింది ఆ విధంగా స్టార్ట్ అయింది. ఒక స్టోరేజ్ రూమ్ ని కానీ దాంట్లో ఉన్న సామాన్లు అన్నింటినీ లెక్క చూసుకోవడానికి, పర్ఫెక్ట్ క్వాలిటీ చెక్ చేసుకోవడానికి, వీటన్నిటికి సంబంధించింది శాప్ అనేది. చూడండి, ఈజీ అంటే మొత్తం అకౌంటింగ్ సంబంధించింది ఉంటుంది శాప్ ఎక్కువగా. బట్ ఆలోచించి, ఎందుకంటే కొంచెం ఆపర్చునిటీస్ అయితే ఒకవేళ అకౌంటింగ్ వెళ్ళాలంటే బెటర్ ఆపర్చునిటీ అయితే 100% US CPA. అది కంప్లీట్ గా US బాడీకి సంబంధించింది. సో US చార్టెడ్ అకౌంట్ మన ఇండియాలో CA అలాగో US లో అలాగా, మరి US CPA అంటే మన US వెళ్ళాలంటే అట్లేం లేదు, ఇక్కడే మనం పని చేయొచ్చు. ఎగ్జామ్ కూడా ఇంతకుముందు US కానీ దుబాయ్ కానీ ఉండింది, అది కూడా ఇక్కడే చేస్తున్నారు. దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే BCom MCom వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది దీనికి. MBA వాళ్ళు కూడా BCom విత్ MBA అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఒకవేళ శాప్ కంటే కూడా ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ. దీనికి కాకపోతే US CPA CMA కూడా బాగానే ఉంది. ఇవి రెండు టాప్ లో ఉన్నాయి. ఇవి